హలో చిల్డ్రన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ లోసంలో నుంచి ఇఫ్ a ray makes an angle alpha, beta, gamma and delta with 4 diagonals of a cube, then prove that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta equal to 4/3. ఇది మనకు 7 మార్క్స్కి వస్తుంది. ఫైనల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక క్యూబ్ని డ్రా చేసుకోవాలి. అందుకు ఇది ఇలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఆరిజిన్ నుంచి ఏ బి అనుకున్నట్లయితే ఆరిజిన్ నుంచి ఏకు డిస్టెన్స్ అనేది ఏ ఉంటుంది. ఆరిజిన్ నుంచి బీకి కూడా డిస్టెన్స్ ఏనే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఆరిజిన్ నుంచి సికి కూడా డిస్టెన్స్ అనేది ఏనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ డి. ఇలానే పాయింట్స్ తీసుకున్నట్లయితే మనకు డయాగోనల్స్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్యూబ్ డ్రా చేయడానికి బి నుంచి డి నుంచి ఏ నుంచి ఇలా తీసుకొని ఓకే వీటిని ఇలా కలిపామంటే మనకు క్యూబ్ అనేది రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాయింట్స్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ పాయింట్ని ఈ అనుకోవాలి, దీనినేమో ఎఫ్, ఇది జి అనే పాయింట్. ఓకే, ఇప్పుడు మనకు క్యూబ్ అనే ఫిగర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ మనం ఈ క్యూబ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఎక్స్ప్లెనేషన్ రాయడానికి ఓ ఈజ్ ఆరిజిన్. నెక్స్ట్ ఓ నుంచి ఏకి, ఓ నుంచి బికి, ఓ నుంచి సికి, అంటే ఓ అంత డిస్టెన్స్ అనేది ఏనే ఉంటుంది. ఓ నుంచి ఏకి, ఓ నుంచి బికి, ఓ నుంచి సికి డిస్టెన్స్ ఏ ఉంటుంది. కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, నెక్స్ట్ ఓఏబిసిడిఈఎఫ్జి, ఇది ఈజ్ అ క్యూబ్. ఇది ఒక క్యూబ్ అవుతుంది. అయితే ఓ అంటే ఏంటిది, ఈ పాయింట్ ఏమవుతుంది అంటే ఈ పాయింట్ అనేది 0, 0, అవుతుంది. ఆరిజిన్ అనే పాయింట్ 0, 0, అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ అనే పాయింట్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఏ అనే పాయింట్ ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అందుకే ఈ పాయింట్ ఏ, 0, 0 అవుతుంది. బి అనే పాయింట్ మనకి వై యాక్సిస్ మీద ఉంది. అందుకే 0, ఏ, 0 అవుతుంది. మరి సి అనే పాయింట్ జెడ్ యాక్సిస్ మీద ఉంది. అందుకే ఇది 0, 0, ఏ అని తీసుకోవాలి సి అనే పాయింట్ని. నెక్స్ట్ డి అనే పాయింట్ ఏమవుతుంది, డి అనే పాయింట్ ఎక్కడుంది మనకి ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యలో ఉంది. డి లైస్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. అందుకే డి అనే పాయింట్ ఏమవుతుందంటే ఏ, 0 అవుతుంది. ఎందుకంటే డి అనే పాయింట్కి జెడ్కి ఏమీ సంబంధం లేదు కాబట్టి ఇది ఓన్లీ లైస్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ కాబట్టి డి అనే పాయింట్ని ఏ, 0గా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ అనే పాయింట్, ఈ ఎక్కడ ఉంది, ఈ లైస్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్, ఎక్స్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉంది కాబట్టి మనకు వై అనే యాక్సిస్తోని ఈ పాయింట్కి మనకి ఏ విధమైన సంబంధం లేదు. అందుకే ఎక్స్ యాక్సిస్కి అండ్ జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉంది కాబట్టి ఏ, 0, ఏ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ అనే పాయింట్ ఏం తీసుకోవాలి, ఎఫ్ ఎక్కడుంది, వై యాక్సిస్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉంది. ఎఫ్ లైస్ బిట్వీన్ వై అండ్ జెడ్ యాక్సిస్. సో ఈ పాయింట్ ఏమవుతుంది, 0, ఏ అవుతుంది. మరి ఇవన్నీ ఏంటి, ఇంకేం పాయింట్ ఉంది, జి అనే పాయింట్ ఉంది. జి అనే పాయింట్ ఏం తీసుకోవాలి మనం, ఏ, ఏ అని తీసుకోవాలి జి అనే పాయింట్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఏంటివి, దీస్ ఆల్ ఆర్ వర్టిసెస్. ఇవన్నీ కూడా వర్టిసెస్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏం రాయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ డయాగ్నల్స్ ఏంటో రాయాలి. మరి డయాగ్నల్స్ రాయడానికి ఒక ఈజీ మెథడ్ ఉంది. ఏంటిది ఆ మెథడు, ఫస్ట్ మనం
ఓ రాసుకోవాలి కామా, నెక్స్ట్ ఏ రాయాలి, నెక్స్ట్ బి అని రాయాలి, నెక్స్ట్ సి అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు నుంచి వద్దాం మనం. ఓకే, సి పక్కన డి, బి పక్కన ఈ, ఏ పక్కన ఎఫ్, ఓ పక్కన జి. దీస్ 4 ఆర్ ఏంటిది? ది 4 ఆర్ డయాగ్నల్స్. దీస్ 4 ఆర్ డయాగ్నల్స్. ఓకే, ఇవి డయాగ్నల్స్ అవుతాయి. ఓకే, మనం ఇప్పుడు డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసినాక ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్నల్కి మనము డైరెక్షన్ రేషియోస్ని, డైరెక్షన్ కొసైన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అందుకను డైరెక్షన్ రేషియోస్కి ఫార్ములా ఏంటిది అని అంటే, ఓకే, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ అసలు ఫార్ములా ఏంటిది అంటే x2 మైనస్ x1, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1 అనేది మన డైరెక్షన్ రేషియోస్కి ఫార్ములా. ఓకే, మనకు ఓ అనే పాయింట్ తెలుసు, జీ అనే పాయింట్ కూడా తెలుసు. ఓకే, దాని నుంచి ఓ అనే పాయింట్ని మనం ఏమనుకుందాము, 0,0,0 తెలుసు కదా. జీ అనే పాయింట్ ఏ కామా ఏ అనేది తెలుసు మనకి. ఈ పాయింట్నేమో x1 y1 z1 అనుకోవాలి, దీన్ని x2 y2 z2 అని అనుకోవాలన్నమాట. అప్పుడు ఓజీ ఏమవుతుంది మనకి అని అంటే, ఓజీ అనేది ఏ మైనస్ 0 అంటే ఏనే అవుతుంది. ఇంకా y2 మైనస్ y1 అన్నా కూడా ఏ మైనస్ 0, z2 మైనస్ z1 అన్నా ఏ మైనస్ 0. ఇలా ఓజీ అనేది డిఆర్స్ ఆఫ్ ఓజీ ఈజ్ డిఆర్స్ ఆఫ్ ఓజీ ఏమవుతుంది, ఏ కామా ఏ. ఇలా మనం ప్రతి డయాగ్నల్ యొక్క డిఆర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాము, డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్. డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్ మనకు తెలుసు, ఏ అంటే ఏంటో పాయింట్ తెలుసు, ఎఫ్ అనే పాయింట్ కూడా మనకు తెలుసు, ఏ పాయింట్ ఎఫ్ పాయింట్ తెలుసు, అంటే ఫార్ములా కూడా తెలుసు కదా. జస్ట్ ఈ ఫార్ములాస్లో ఏఎఫ్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది, ఎఫ్ పాయింట్ 0, ఏ కదా, అంటే x2 అంటే 0, x1 అంటే ఏంటిది ఏ, అంటే 0 మైనస్ ఏ అంటే ఏమవుతుంది మైనస్ ఏ కామా ఏ అవుతుంది. నెక్స్ట్ ఏం పాయింట్ తీసుకోవాలి మనము, బిఈ. డిఆర్స్ ఆఫ్ బిఈ తీసుకున్నట్లయితే బి అనే పాయింట్ ఏంటి 0, ఏ 0. మరి ఈ అనే పాయింట్ ఏంటి ఏ 0, ఏ. ఇప్పుడు ఇదేమవుతుంది మనకి y2 x2 మైనస్ x1. x2 అంటే ఏ మైనస్ 0, ఏ మైనస్ 0 అంటే ఏనే. నెక్స్ట్ 0 మైనస్ ఏ అంటే మైనస్ ఏ. నెక్స్ట్ ఏమవుతుంది ఏ. నెక్స్ట్ ఏంటిది డిఆర్స్ ఆఫ్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సిడి. డిఆర్స్ ఆఫ్ సిడి ఏమవుతుంది అంటే ఏ కామా మైనస్ ఏ అవుతుంది. ఇలా మనము డిఆర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, డిఆర్స్ అయిపోయాక డీసీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డీసీస్ ఆఫ్ ఏంటిది, మనం డయాగ్నల్స్కి మనము డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు డీసీస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటిది డీసీస్ ఆఫ్ ఓజీ. మరి మనకు ఫార్ములా ఏంటిది, డీసీస్ ఆఫ్ ఓజీ అన్న అసలుకి డైరెక్షన్ కొసైన్కి ఫార్ములా ఏంటిది అని అంటే, a/√a² ప్లస్ b² ప్లస్ c² కామా b/√a² ప్లస్ b² ప్లస్ c² కామా c/√a² ప్లస్ b² ప్లస్ c² అనేది డీసీస్కి ఫార్ములా. ఓకే, మరి ఈ ఫార్ములాలో మనము ఓజీ అంటే మనకి ఇప్పుడు తెలుసు కదా, ఏ అని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, అది a/√a² ప్లస్ a² అవుతుంది. ఇక ఎందుకంటే మనకు డిఆర్స్ ఆఫ్ ఓజీ ఏ కాబట్టి a² ప్లస్ a² తీసుకుంటున్నాము. ఇక్కడ ఏబిసి ప్లేస్లో ఏమున్నాయో అన్నీ ఏలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ బి ప్లేస్లో కూడా a/√a² ప్లస్ b² ప్లస్ c². ఇక్కడ కూడా c/√a² ప్లస్ b² ప్లస్ c² అనే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి a/√a² ప్లస్ a² ప్లస్ a² అంటే √3a² అవుతుంది. ఇక్కడ కూడా a/√3a² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా a/√3a² అనే అవుతుంది.
ఓకే, ఇప్పుడు రూట్ ఏ స్క్వేర్ అంటే ఎంత? ఏ కదా, రూట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ డినామినేటర్లో న్యూమరేటర్లో ఏ అనేది కట్ అవుతుంది. డినామినేటర్లో న్యూమరేటర్లో ఏ కట్ అయినాక మనకు ఫైనల్గా ఏం పాయింట్ వస్తుంది అని అంటే 1/√3 1/√3 అనే పాయింట్ వస్తుంది. ఏంటిది ఇది? డీసీస్ ఆఫ్ ఓజీ. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డీసీస్ ఆఫ్ ఏఎఫ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. డీసీస్ ఆఫ్ ఏఎఫ్ ఏమవుతుంది అని అంటే మనకు ఓజీకి ఏమున్నాయి డిఆర్స్ ఏ అని ఉంటే మనకు 1/√3 1/√3 వచ్చింది. కానీ డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్లో -a ఉంది. కాబట్టి డీసీస్లో కూడా ఫస్ట్ దానికి మైనస్ అని వస్తుంది. -1/√3 1/√3 1/√3 అని వస్తుంది. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ డీసీస్ ఆఫ్ బిఈ తీసుకోవాలి. డీసీస్ ఆఫ్ బిఈ తీసుకుంటే దీంట్లో డిఆర్స్ ఎలా ఉన్నాయి? బిఈ యొక్క డిఆర్స్లో మిడిల్ దానికి మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 1/√3 -1/√3 1/√3 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? డీసీస్ ఆఫ్ సిడి. సిడి అంటే ఏంటిది? లాస్ట్ దానికి మైనస్ ఉంది. కాబట్టి ఇదేమవుతుంది? 1/√3 1/√3 -1/√3 అనేది వస్తుంది. ఓకే, ఇవి ఒక్కటి మనం ప్రూవ్ చేస్తే చాలు, మిగిలిన డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు డీసీస్ అన్నీ వచ్చేసినాయి, డిఆర్స్ వచ్చినాయి, డీసీస్ వచ్చినాయి. అసలు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏదో ఒక రే అనేది ఈ డయాగ్నల్ నుంచి పోతుంది అని అంటున్నారు. ఈ డయాగ్నల్ నుంచి ఒక రే పోతుంటే ఆ రే అంటే ప్రతి ఒక్క డయాగ్నల్తోని కూడా ఎంతో కొంత యాంగిల్ని చేస్తుంది. ఆ ఏం యాంగిల్? ఆ రే చేసే ఏ యాంగిల్స్ ఏంటి అంటే ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా అనే యాంగిల్స్ని చేస్తుంది ఈ 4 డయాగ్నల్స్తో కూడా. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేసినట్లయితే అలా cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా ప్లస్ cos² డెల్టా = 4/3 అని మనం ప్రూవ్ చేయాలి. అందుకు కాను మనం రే అనేది ఒకటి పోతుంది కదా, దీంట్లో నుంచి ఒక రే పాస్ అవుతుంది కదా. అయితే ఆ రేని మనం ఏమనుకుందాము? టేక్ అ రే ఈజ్ ఆల్ఫా బీటా గామా అనే రే పాస్ అవుతుంది అనుకుందాం. అలా ఆల్ఫా బీటా రే అనేది పాస్ అవుతుంది అని అన్నప్పుడు ఏమవుతుంది? ఈ రే అనేది ఏం పాస్ అవుతుంది? రే అనేది L, M, N. రే అనేది L, M, N అనే ఒక రే పాస్ అవుతుంది అనుకుందాం. L, M, N అనే ఒక రే పాస్ అవుతుంది. ఈ రే అనేది ప్రతి డయాగ్నల్తోని చేసే యాంగిలే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనే యాంగిల్ చేస్తుంది. అయితే ఈ రే ఉంది కదా, ఈ రే మనకి ఏంటిది? డయాగ్నల్ ఏఎఫ్తోని చేసే యాంగిల్ని ఆల్ఫా అనుకున్నట్లయితే ఏమవుతుంది? అప్పుడు మనకి ఆల్ఫా అనుకున్నట్లయితే కాస్ ఆల్ఫా మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే అప్పుడు కాస్ ఆల్ఫా = mod L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 అనేది ఫార్ములా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం తీసుకున్నాము? రే అనేది L, M, N అని తీసుకున్నాం అన్నమాట. యాంగిల్ బిట్వీన్ రే L, M, N అండ్ డీసీస్ ఆఫ్ ఓజీ ఈ రెండింటి మధ్య మనము యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం తీసుకుంటాము? కాస్ ఆల్ఫా = ఇప్పుడు LMN మనం ఏమనుకుంటాము అని అంటే L1, M1, N1 అనుకుంటాం. మరి L2, M2, N2 ఏంటివి అని అంటే ఈ ఓజీ యొక్క డీసీస్ ఉన్నాయి కదా, అవే L2, M2, N2లు అవుతాయి అన్నమాట. అప్పుడు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది ఇది అని అంటే L1, L2 అంటే L/√3 ప్లస్ M1, M2. M1 అంటే ఏంటిది? M2 అంటే 1/√3. సో M/√3 ప్లస్ N1, N2 అంటే N/√3. ఇలా కాస్ ఆల్ఫా అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏం రాయాలి?
యాంగిల్ బిట్వీన్ రే అండ్ ఓస్. యాంగిల్ నెక్స్ట్ ఏం తీసుకుందాం, యాంగిల్ బిట్వీన్ రే ఎల్ కామా ఎం కామా ఎన్ అండ్ డీసీస్ ఆఫ్ ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఓజీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏఎఫ్, డీసీస్ ఆఫ్ ఏఎఫ్. మరి ఏఎఫ్ అంటే ఏంటిది మనకి -1/√3 కామా 1/√3 కామా 1/√3. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది, కాస్ బీటా ఈక్వల్ టు ఇదేమనుకోవాలి, L1 M1 N1 అనుకోవాలి, ఇది L2 M2 N2 అనుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు నార్మల్ ఫార్ములాని ఏంటిది, ఫార్ములా మాడ్ L1 L2 అంటే మాడ్ -L/√3 ప్లస్ M1 M2 అంటే M/√3 ప్లస్ N1 N2 అంటే N/√3. ఇది మన ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ప్రకారము రాసినాక మనం ఏం చేయొచ్చు, దీంట్లో మనము 1/√3ని కామన్ తీసుకోవచ్చు. అలా 1/√3ని కామన్ తీస్తే ఏమవుతుంది, -L ప్లస్ M ప్లస్ N అవుతుంది. ఇక్కడ కూడా మనం 1/√3ని కామన్ తీసినట్లయితే 1/√3ని కామన్ తీసినట్లయితే L ప్లస్ M ప్లస్ N అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు కాస్ ఆల్ఫా కాస్ బీటా వచ్చినాయి. నెక్స్ట్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సేమ్ ఇలానే రాసుకోవాలి, L/√3 మైనస్ M/√3 ప్లస్ N/√3 అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం కామన్ తీసినట్లయితే 1/√3ని, అప్పుడు మనకు 1/√3ని కామన్ తీస్తే L మైనస్ M ప్లస్ N ఇలా వస్తుంది కాస్ గామా. నెక్స్ట్ కాస్ డెల్టా అంటే ఏంటిది, యాంగిల్ బిట్వీన్ రే అండ్ లాస్ట్ మనకేముంది సిడి. ఓకే, రే అండ్ డీసీస్ ఆఫ్ సిడి ఉంది కదా, దాని మధ్య యాంగిల్ అనమాట. ఈ కాస్ గామా ఏమవుతుంది మనకి, L/√3 ప్లస్ M/√3 మైనస్ N/√3 అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనము 1/√3ని కామన్ తీసినట్లయితే ఏమవుతుంది, L ప్లస్ M మైనస్ N అనేది వస్తుంది. ఇలా మనకు కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఇవన్నీ వచ్చాయి కదా, కానీ మనకి ఏం కావాలి, అన్నిటికీ స్క్వైర్లు కావాలి. ఓకే, అంటే కాస్ స్క్వైర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వైర్ బీటా ప్లస్ కాస్ స్క్వైర్ గామా ప్లస్ కాస్ స్క్వైర్ డెల్టా అనేది కావాలి. ఓకే, కాస్ స్క్వైర్ ఆల్ఫా అంటే ఏంటిది, దీనికి మనము స్క్వైర్ చేయాలి. స్క్వైర్ చేసినప్పుడు ఏమవుతుంది, 1/√3 హోల్ స్క్వైర్ అంటే ఏంటిది 1/3 అవుతుంది. 1/3 ఇక్కడ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ బీటా ఏమవుతుంది, 1/3 మైనస్ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ గామా ఏమవుతుంది, 1/3 L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ డెల్టా ఏమవుతుంది, 1/3 L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ అవుతుంది. ఇలా రాసుకున్నాక అన్ని టర్మ్స్లలో 1/3 అనేది కామన్గా ఉంది కదా, ఆ 1/3ని ఇలా కామన్ తీసాక మనం ఏంటంటే ఇది ఇక్కడ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ అంటే ఏ ఫార్ములా ప్రకారం ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ప్రతి దానిని కూడా అలానే మనం ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే మనకు లాస్ట్కు ఏం మిగులుతుంది, అక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోయాక ఏం మిగులుతుంది అంటే మనకి 4l² ప్లస్ 4m² ప్లస్ 4n² అనేది మనకి లాస్ట్కు మిగులుతాయి. అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. అయిపోయాక మనం ఏం చేయాలి అని అంటే ఈ మూడిట్లో కూడా ఇక్కడ 4 అనేది కామన్గా ఉంది. దాన్ని కామన్ తీసినట్లయితే 4/3 ఇక్కడ ఏముంది, బ్రాకెట్ L² ప్లస్ M² ప్లస్ N² అనేది మనకు ఉంటుంది ఇక్కడ. అయితే ఈ L² ప్లస్ M² ప్లస్ N² అనేది ఏంటిది అంటే 1 అన్నమాట. అది ఒక మనకు ఫార్ములా, L² ప్లస్ M² ప్లస్ N² ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు ఫార్ములా. ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4/3 × 1 అంటే ఏంటి, 4/3.
సో ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసింది, మనం ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాము? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈక్వల్ టు 4/3 అనేది మనకు ప్రూవ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.